హలో మామ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సినిమాటిక్ క్రీస్ విత్ పుర్షి. నిన్న శ్రీనివాస మంగపురం ఫస్ట్ వర్కింగ్ డే డెడ్ డ్రాప్ చేస్తుంది అనుకున్న ట్రేడ్, కాకపోతే ట్రేడ్కి షాక్ ఇచ్చిన శ్రీనివాస మంగపురం మూవీ. ఇది కాకుండా 50% హోల్డ్తో దుమ్ము దులిపిన చెన్నై లవ్ స్టోరీ, అలాగే జననాయకన్ మూవీస్. సో ఈ మూవీస్ కలెక్షన్స్ రిపోర్ట్ గురించి మాట్లాడుకోవడానికంటే ముందు ఒకసారి మన ఛానల్కి అయితే విజిట్ చేయండి. మీకు మన ఛానల్లో ఉన్న కంటెంట్ నచ్చితే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మన వీడియోకి లైక్ చేసి నెక్స్ట్ ఏ కంటెంట్ పైన వీడియో కాల్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. సో అన్నిటికంటే ముందు శ్రీనివాస మంగపురం మూవీ గురించి మాట్లాడుకునేది అయితే, నిన్న డెడ్ డ్రాప్స్ చూస్తున్నానైతే ట్రేడ్ అయితే అనుకుంది. కాకపోతే ప్రీవియస్ డేస్తో కంపేర్ చేస్తే బాగానే హోల్డ్ చేసిందని చెప్పొచ్చు. డే 4 సండే అయినా కూడా పెద్దగా గ్రోత్ ఏం చూపించకుండా 1,09,00,000 దాకా అయితే గ్రాస్ని కలెక్ట్ చేసింది. నిన్నైతే 80 లక్షల దాకా అయితే గ్రాస్ని కలెక్ట్ చేసింది. సో దీంతో శ్రీనివాస మంగపురం వరల్డ్ వైడ్ గ్రాస్ అయితే 6 కోట్లకు చేరుకుంది. షేర్ అయితే 3 కోట్ల దగ్గర ఆగింది. ఈ మూవీ బిజినెస్ 10 కోట్లు కావడంతో ఈ మూవీ బ్రేక్ కోసం ఇంకో 7 కోట్ల దాకా అయితే షేర్ని కలెక్ట్ చేయాల్సింది. చూడాలి మూవీ వాటి నుంచి ఎలా పర్ఫామ్ చేస్తుందో. ఇక చెన్నై లవ్ స్టోరీ మూవీ గురించి మాట్లాడేదైతే, ఈ మూవీ కూడా నిన్న వర్కింగ్ డే టెస్ట్ని ఎదుర్కొని పాస్ అయిందనే చెప్పుకోవచ్చు. ప్రీవియస్ డేతో కంపేర్ చేస్తే 50% దాకా డ్రాప్ అయింది. కాకపోతే ఇదైతే మంచి కలెక్షన్స్ అనే చెప్పుకోవచ్చు. ఈ మూవీ అయితే నిన్న ఏపీ తెలంగాణలో 58 లక్షల దాకా అయితే షేర్ని కలెక్ట్ చేసింది. దీంతో నైజాం 11 డే షేర్ 9 కోట్ల లక్షకు అయితే చేరుకుంది. సీడెట్లో అయితే 3 కోట్ల 18 కోట్ల దాకా అయితే షేర్ని కలెక్ట్ చేసింది. ఆంధ్రాలో 8 కోట్ల 90 లక్షల దాకా అయితే షేర్ని కలెక్ట్ చేసింది. దీంతో ఏపీ తెలంగాణ 11 డేస్ టోటల్ షేర్ అయితే 21 కోట్లకు అయితే చేరుకుంది. గ్రాస్ వచ్చేసి 36 కోట్ల దాకా అయితే కలెక్ట్ చేసింది. ఇక కర్ణాటకలో 1,80,90 లక్షల దాకా అయితే షేర్ని, అలాగే ఓవర్సీస్లో 2,85 లక్షల దాకా అయితే షేర్ని కలెక్ట్ చేసింది. దీంతో చెన్నై లవ్ స్టోరీ 11 డేస్ టోటల్ షేర్ వచ్చేసి 26 కోట్లకు అయితే చేరుకుంది. మూవీ అయితే 11 డేస్కి గాను వరల్డ్ వైడ్కి 47 కోట్ల దాకా అయితే గ్రాస్ని కలెక్ట్ చేసింది. ఈ మూవీ బ్రేక్ ఇన్ వాల్యూ 14 కోట్లు కావడంతో ఇప్పటికే 2,70,00,000తో అయితే డబుల్ బ్లాక్ బస్టర్ హిట్గా అయితే నిలిచింది. చూడాలి ఈ మూవీ ఇంకా ఎంత కలెక్ట్ చేస్తుందో. జననాయకన్ మూవీ గురించి మాట్లాడేదైతే, నిన్న 12th డే ఈ మూవీ అయితే 6 కోట్ల దాకా అయితే గ్రాస్ని కలెక్ట్ చేసింది. షేర్ అయితే 3 కోట్ల దాకా అయితే కలెక్ట్ చేసింది. ఏపీ తెలంగాణలో 12 రోజులకి గాను 6,20,00,000 దాకా అయితే షేర్ని, అలాగే 12,70,00,000 దాకా అయితే గ్రాస్ని కలెక్ట్ చేసింది. ఇక తమిళనాడులో అయితే 12 రోజులకు గాను 131 కోట్ల దాకా అయితే గ్రాస్ని, అలాగే కర్ణాటకలో 30 కోట్ల దాకా అయితే గ్రాస్ని, కేరళలో 17 కోట్ల దాకా అయితే గ్రాస్ని, హిందీ అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో 21.2 కోట్ల దాకా అయితే గ్రాస్ని, అలాగే ఓవర్సీస్లో 92 కోట్ల దాకా అయితే గ్రాస్ని కలెక్ట్ చేసింది. దీంతో ఈ మూవీ ఒక వరల్డ్ వైడ్ షేర్ 138 కోట్లకు అయితే చేరుకుంది. వరల్డ్ వైడ్ గ్రాస్ అయితే 302 కోట్లకు అయితే చేరుకుంది. ఈ మూవీ అయితే బ్రేక్ ఈవెన్ కోసం ఇంకో 64 కోట్ల దాకా అయితే షేర్ని కలెక్ట్ చేయాల్సి ఉంది. చూడాలి ఈ మూవీ వాటి నుంచి ఎలా కలెక్ట్ చేస్తుందో. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది అయితే మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. Thank you for watching. Signing off, Cinematic Chris.